సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో వెరీ టేస్టీ మ్యాంగో మాల్పువా రెసిపీ. సో చాలా సాఫ్ట్గా, చాలా కమ్మగా, సో వెరీ టేస్టీ మ్యాంగో మాల్పువా రెసిపీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మనం వెరీ టేస్టీ డెజర్ట్ ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. మ్యాంగో మాల్పువా రెసిపీని ప్రిపేర్ చేసి నేను మీకు చూపించబోతున్నాను. సో మనకి సమ్మర్లో మంచిగా అవైలబుల్గా ఉండే మ్యాంగోస్తో మనం ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఈ రెసిపీని స్టార్ట్ చేసేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? సో ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వెరీ టేస్టీ మ్యాంగో మాల్పువా రెసిపీ ప్రాసెస్ని చూసేసుకుందామా? చలో. ఒక బౌల్లో మైదా ఫ్లోర్, 200 గ్రామ్స్, చిటికెడు ఉప్పు, తర్వాత మ్యాంగో పల్ప్. సో మామిడికాయ ఒకటి, మీడియం సైజ్ మామిడికాయ. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇంత మామిడికాయ తీసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని పంచదార పొడి 2 టేబుల్ స్పూన్స్. సో మీ టేస్ట్ అకార్డింగ్ వేసేసుకోండి తీపి అనేది. తర్వాత ఇందులో మనము పాలు. సో పాలు వచ్చేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసేసుకోండి, అంటే మనకి డెజర్ట్ అనేది చాలా టేస్ట్గా రావడానికి. తర్వాత మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు. సో రెండు కూడా 10 తీసేసుకున్నానండి. అండ్ మనం యాలుకాయల పొడి అనేది పంచదార పొడిలోనే నేను వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఒక యాలుకాయ తీసేసుకున్నాను. సో మీకు స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. సో మాల్పువా రెసిపీకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. దీనిని మినిమం ఒక 10 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత మనం ప్రాసెస్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాము. సన్నగా తరుక్కున్న జీడిపప్పు, బాదం పప్పు అండ్ చిటికెడు చక్కెర అండి. సో జస్ట్ ప్రెజెంటేషన్ కోసం మాత్రమే.
మనకి ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. వెరీ టేస్టీ మ్యాంగో మాల్పువా రెసిపీ. సో మీరు ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. మేము కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేసేస్తాము. అండ్ తప్పకుండా ప్రిపేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో చాలా టేస్టీ రెసిపీ మీరే అంటారు. సో మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మనం ఈ టేస్టీ డెజర్ట్ని ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.